ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడినటువంటి మాటలకు ఆయా సందర్భములు ఆయా సమయములను బట్టి ఆ కాలమందు నెరవేరే విధముగా ఉన్నవి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రార్థన చేయుచున్నాము, మన ప్రార్థనకు జవాబు రావటం లేదని మనము సతమతమవుచున్నావేమో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ప్రార్థన పవిత్రముగా ఉండాలి, దేవునికి తగినట్లుగా ఉండాలి, స్వార్థముతో కూడినది కాకుండా ఉండాలి. కనుక ప్రార్థన చేయునప్పుడు మీరేమి అడిగి ఉన్నారో వాటిని పొందుకొని ఉన్నారని నమ్మాలి. కాబట్టి దేవుని మాటలు, దేవుని నెరవేర్పు వాటి కాలమందు నెరవేరును. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన వాగ్దానము ఏమాత్రము కూడా నిరర్ధకము కాదు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని యొద్ద ప్రార్థన చేసినది ఏదైనాను ఒక సమయం ఉన్నది, ఆయా కాలమందు ఆ మాటలు నెరవేరునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ధైర్యముగా ఉండు. నీలో ఏమాత్రము అపనమ్మకము, అవిశ్వాసము రానియక దేవుని వైపు నీవు చూడాలి. కనుక దేవుని మాటలు వాటి కాలమందు నెరవేరునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. నేను మీ పక్షముననున్నాను, నీకు భయమెందుకు? నిజదేవుడే, సర్వలోక రక్షకుడే మన పక్షముగా ఉండగా మనకెందుకు భయము? భయపడాల్సిన అవసరము లేదు. నేను భయపడను, నాతో ఉన్నవాడు నిజదేవుడు, సర్వలోక రక్షకుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని నీవు నమ్మిన ఎడల నీ పక్షముగా కార్యములు నెరవేర్చుచున్నాడు. నీ శత్రువులతో ఆయనే యుద్ధము చేయుచున్నాడు. నీ శత్రువులను శత్రువులుగా ఎంచుకొని ఉన్నాడు. నీ విరోధులకు ఆయన విరోధి అయి ఉన్నాడు. కనుక దేవుడే నీ పక్షముగా నుండగా నీవెందుకు దిగులు చెందాలి? నీవెందుకు రోదన చేయాలి? నీవెందుకు కన్నీరు కార్చాలి? కనుక దేవుడు నా పక్షముగా నున్నాడని నీవు విశ్వసించిన ఎడల నీ సమస్త కార్యములు ఆయనే నెరవేర్చును. నా పక్షమున నా వారు ఎవరూ లేరు. నన్ను త్రోసివేసి ఉన్నారు, తృణీకరించి ఉన్నారు, అవమానించి ఉన్నారు, నిందలు పాలు చేసి ఉన్నారు. నేను బ్రతుకుట వ్యర్థమే అని నీవు తలంచి ఉన్నావేమో. నీ పక్షముగా నున్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని నీవు గుర్తుకు చేసుకోవాలి. నీ పక్షముగా ఉన్నవాడు సర్వలోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ పక్షముగా ఉన్నవాడు నీకు విజయాలను దయచేసేవాడని, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టక నీతో ఉండువాడనే నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి నేను నీ పక్షముగా ఉన్నాను అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. ఆమెన్. భయపడకుము, నేను నీతో ఉన్నాను. నీవు కూర్చుండుట, నీవు లేచుట నాకు తెలిసే ఉన్నది. నీవు ఏం చేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో నేను సర్వమును వ్యాపించిన దేవుడను. కనుక నేను నీతో ఉన్నాను, నీ పక్షముగా ఉన్నానని వాగ్దానము చేసి ఉన్నాడు. భయమెందుకు? యేసుక్రీస్తు వారే దేవుడే మనతో ఉండినప్పుడు
మనకెందుకు భయము? నీ భయములన్నిటినీ ప్రక్కకు త్రోసివేసి నీవు ధైర్యము తెచ్చుకో. నీతిమంతుని వలె ధైర్యముగా ఉండు. దేవుడు నీతో ఉన్నాడు కనుక నీవు ఏ కార్యముకైనా పూనుకొని ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను సర్వమును చేయగలనని ఒక నిశ్చయత కలిగి ఉండాలి. దేవుడు నీతో ఉండగా ఈ లోక సంబంధమైన మనుషులు వ్యక్తులు నీకెందుకు? వారు నీకు సహకరించిననేమి సహకరించపోయిననేమి కనుక నీతో ఉండి సమస్తము చేయగలిగినటువంటి దేవుడు నీతో ఉండినప్పుడు నీవు భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రియమైన సహోదరులారా, దేవుడే నీకు తోడుగా ఉండినప్పుడు నీ ఒంటరివని నీవెందుకని అనుకొనుచున్నావు? నీ ఒంటరివి కావు. 10,000 కంటే సైన్యము అత్యధికముగా కలిగినటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షముగా ఉన్నాడు, నీతో ఉన్నాడు కనుక నీవు భయపడకుము, దిగులు చెందకుము. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, దేవుడు నీ పక్షముగా మాట్లాడినటువంటి మాటలు, వాగ్దానములు వాటి కాలమందు నెరవేరును. నేను మీ పక్షముననున్నాను కనుక మీరు భయపడాల్సిన అవసరము లేదు. నేను నీతో ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నారు. ఆమెన్.